ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో 50 కేజీల గంజాయిని కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. BMCC ట్రావెల్స్ బస్సులో లగేజీ బ్యాగులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కనుక్కున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విలేకరుల సమావేశంలో తెలిపారు. ముగ్గురు నిందితులను రిమాండ్ చేసి 30,000 నగదు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గాంజా గురించి మనకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తుంటే దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. దాదాపు పోయిన 3 నెలల నుంచి ఆల్మోస్ట్ 300 కేజీస్ వరకు గాంజా సీజ్ చేసాం. దీన్ని కలిపి ఇది మన కోదాడ్ రూరల్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాయ్గర్ మహారాష్ట్రకి వెళ్తున్న బస్సు ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న బస్సులో గాంజా వెళ్తుంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసినప్పుడు అక్కడ ముగ్గురు మహారాష్ట్ర రెసిడెంట్స్ అవధేష్ చంద్రశేఖర్ వర్మ, శైలా ప్రదీప్, సారికా విలాస్, వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి 50 కేజీస్ గాంజా రికవర్ చేయడం జరుగుతుంది. దాంతో 30,000 రూపీస్ క్యాష్, 3 మొబైల్ ఫోన్, టోటల్ గాంజా వర్త్ 12,50,000 మార్కెట్ రేట్. సో దీంట్లో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని మనం ఎంక్వైరీ చేస్తే వీళ్ళు రాయ్గర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర విశాఖపట్నం అక్కడ వెళ్ళారు. వాళ్ళు సైట్ సీయింగ్ కోసం వెళ్ళారు. అక్కడ దీన్ని తక్కువ రేటు 1 లాఖ్కి కొంటారు. కొనిన తర్వాత మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ అమ్మడానికి తీసుకొని వెళ్తున్నారని చెప్పడం జరిగింది. దానిపైన ఫర్దర్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరి నుంచి వస్తుంది, ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవన్నీ ఎంక్వైరీ చేస్తాం. జిల్లాలో ఉన్న గాంజా కన్జ్యూమర్స్ పైన నిఘా పెట్టడం జరిగింది. అన్ని మండలంలో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, అదే కాకుండా బయట పబ్లిక్ ప్లేసెస్లో గాంజా తాగే వాళ్ళ మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇలాంటి ఏమనో గాంజా అలవాటు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి. డెఫినెట్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఈ అలవాటు నుంచి బయట వచ్చేలాగా చూస్తాము. అట్లనే ఎవరు గాంజా అమ్ముతున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం.